డియర్ ఆల్, ఎ రోజ్ వితౌట్ థార్న్స్, ముళ్ళు లేని గులాబీ. ఈ మాట వింటేనే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలా జీవిస్తే మరెంత బాగుంటుందో కదా. ఒక గులాబీ యొక్క జీవితకాలం అత్యంత స్వల్పం అయినా అది అందరికీ అందాన్ని, సుగంధాన్ని ఇచ్చి నిష్క్రమిస్తుంది. మన జీవితం కూడా చాలా చిన్నది. ఈ జీవితాన్ని మనం చాలా అందంగా, ఆనందంగా గడపాలి. అంటే ముళ్ళు లేని గులాబీ, ఎ రోజ్ వితౌట్ థార్న్స్ లా ఉండాలి. ముళ్ళు లేని గులాబీ ప్రేమ, ఆప్యాయత, పరిపూర్ణత, సౌందర్యం, పవిత్రత మరియు స్వచ్ఛతకు ప్రతీక. మనం కూడా అచ్చు దానిలాగే మంచికి ప్రతిరూపంగా జీవించాలి. గులాబీ పువ్వు అందంగా ఉంటుంది, కానీ దానికి ముళ్ళుంటాయి. నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళు, కష్టాలు ఉంటాయి. అయితే మహాత్మా గాంధీ, అంబేద్కర్, స్వామి వివేకానంద, మీరాబాయ్, రూమి, గౌతమ బుద్ధుడు వీరంతా సవాళ్లకు తలొగ్గక వాటిని అధిగమిస్తూ తాము నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ముళ్ళు లేని గులాబీలా ఆదర్శంగా నిలిచారు. Maitreyi, a great philosopher from the Upanishads, chose wisdom over wealth. When her husband, sage Yajnavalkya, offered her riches, she asked, "Will this give me immortality?" On realizing that true fulfillment lies in knowledge, she walked the path of self-realization instead of material comfort. Like a rose without thorns, Maitreyi's life was pure, selfless, and devoted to the higher truth. She proved that true beauty lies not in riches but in wisdom, love, and spiritual enlightenment. Even today, her story inspires seekers to choose knowledge over materialism. Her life was without greed, ego, or worldly attachments, just like a thornless rose, which spreads beauty without causing pain. వీరంతా అవలంబించిన నిస్వార్థ ప్రేమతో జీవించటం అనేది ఒక ఆదర్శప్రాయమైన జీవన విధానం. వీరందరిది ముళ్ళు లేని గులాబీ వంటి జీవితం. స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మరియు ఇతరుల కోసం త్యాగపూరితమైన జీవితం. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. ఇది మనలోని ఉత్తమ లక్షణాలను వెలికితీసి మనల్ని మరియు ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చడానికి దోహదపడుతుంది. లవ్ ఎవర్, హర్ట్ నెవర్, ఈ సిద్ధాంతమే మన జీవన విధానం అవ్వాలి. ఎందుకంటే ప్రేమ యొక్క తోటలో ముళ్ళు ఉండవు, కేవలం పూలు మాత్రమే ఉంటాయి. ప్రేమ యొక్క వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, సంస్కృతి, అనుభవాలు మరియు సందర్భాలను బట్టి మారుతుంది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పరస్పర అనురాగ ప్రేమ అని, పరివార సభ్యుల మధ్య గల ప్రేమను కుటుంబ ప్రేమ, ఫెమిలియల్ లవ్ అని అంటాం. టాలరెన్స్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్. సహనం అనేది ప్రేమ యొక్క అత్యున్నత రూపం అని అంటారు. ఇతరుల ఆలోచనలు, నమ్మకాలు మరియు పద్ధతులు మనకు భిన్నంగా ఉండవచ్చు, అయినా వారిని అలాగే ఉన్నది ఉన్నట్లుగా ప్రేమతో స్వీకరించడం మనలోని మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గులాబీ భగవంతుని పట్ల ప్రేమ, భక్తికి మరియు శరణాగతికి ప్రతీక. గులాబీ యొక్క పుష్పించే ప్రక్రియ ఆధ్యాత్మిక జాగరణకు ప్రతీక. పువ్వు విచ్చుకోవడం ఆత్మ యొక్క విస్తరణ మరియు అత్యున్నతమైన భగవద్ జ్ఞానానికి ప్రతీకగా పరిగణింపబడుతుంది. గులాబీ ముళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే సవాళ్లు మరియు కష్టాలను సూచిస్తాయి. ముళ్ళు అనే ఈ సవాళ్లను అధిగమించి మనం ముళ్ళు లేని గులాబీగా జీవించాలి. ఎదురయ్యే సవాళ్లను తప్పించుకోవాలని ప్రయత్నించకుండా వాటిని అంగీకరించి స్వీకరించాలి. వాటికి భయపడక మన ప్రగతికి, పరిణితికి తోడ్పడే జీవిత పాఠాలుగా తలవాలి. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. సవాళ్ల వెనక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలి. దీనినే భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం,
కర్మలో నైపుణ్యమే యోగమని చెప్పారు. ప్రతి కార్యాన్ని ధ్యాసతో శ్రద్ధగా చేయాలి. మన సాధనలో స్థిరత్వం ఉండాలి. చేసే ఏ పనినైనా ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఆత్మ సమర్పణ చెయ్యాలి. ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయాలి. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే సూక్తిని ఆచరించాలి. ఎందరో మహనీయులు లవ్ పర్సానిఫైడ్ అనగా ప్రేమకు ప్రతిరూపాలుగా జీవించి నేటికి ప్రకాశవంతమైన జ్యోతి స్తంభాలుగా మానవత్వానికి మార్గదర్శకులయ్యారు. వారి జీవితాల నుండి ప్రేరణ పొంది నేర్చుకుని ముళ్ళు లేని గులాబీలా మన జీవన విధానం ద్వారా వెలుగును, సుగంధాన్ని వెదజల్లుదాం. మనందరి జీవిత ప్రయాణం శుభకరం కావాలి.